పైసలు కొట్టిరు అంటే అతను మాట్లాడద్దని చెప్పాను. బ్రో ఒక్క అర్థమవుతుందా బ్రో హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పరిషన్ టాక్. సో వీడియో వచ్చేసి నిజంగా చెప్తున్నా కదా, జోనాట్ ఇట్లా చేసాడు అనుకోలేదు. మనోడు వచ్చేసి కాజీపేట వరంగల్ ఉంటాడంట. సో వీళ్ళ రిలేటివ్స్ వీళ్ళంతా రిలేటివ్స్. సో ఈయన దగ్గరికి జోనా పైసలు తీసుకొని జాతర కోసం ఇన్విటేషన్ కోసం పిలిస్తే మనోడు పైసలు ఇస్తే వస్తారు అని చెప్పేసి జోనాడు పైసలు తీసుకున్నాట. ఇక అది ఒకసారి జోనాని ఫోన్ చేసి అయితే మాట్లాడదాము. ఆల్రెడీ చెప్పినానికి రమ్మని చెప్పేసి నిజంగా పైసలు ఈ వీడియో ఎందుకు తీసుకున్నా, వీడియో తీయమని ఎందుకు అంటున్నాం అంటే నెక్స్ట్ టైం ఏ యూట్యూబర్ ఇట్లా చేయొద్దని చెప్తున్నాం. చెయ్యడు బ్రో వాడు, మీరే చెప్తున్నారు. చేసింది కాబట్టి చెప్తాం కదా. నా చేయకపోతే సరే ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి. సరే వాడైతే రాని బ్రో, వాడు రాని. ఏంటంటే ఇట్లా ఏమంటారు చెప్పిన వాళ్ళకి వేరే యూట్యూబర్స్ కూడా ఇట్లా చేయొద్దు, ఎవరు మోసవద్దని చెప్పిన వాళ్ళకి కూడా. ఎవ్వరు మోసం చేయరు బ్రో. ఇప్పుడు కదా మళ్ళా జోనాడు ఎందుకు చేస్తాడు బ్రో? ఎందుకు చేస్తాడంటే ఫోన్ పే స్క్రీన్ చూడు, వాడు పంపించింది నాకు. ఇగో ఏందన్నా ఫోన్ పే స్క్రీన్ షాట్. ఇగో రాని బ్రో, ఒక్కసారి నేను మాట్లాడలే అంటే అట్లా చెప్పాలా ఎవరికి. ఇక చలో, ఇక వీళ్ళు మరీ ఘోరంగా నాతో వీడియో చేపిస్తారు. ఎందుకంటే ఇది రియల్గా అయితేనే వీడియో పెడతా, లేకపోతే పెట్టాను. ఏంటంటే ఏ యూట్యూబర్ కూడా కలవాడు పైసలకి. డైరెక్ట్ ఇట్లా ఎవరైనా ఇన్స్టాలో మెసేజ్ అట్లయితేనే కలుస్తారు. పైసలు తీసుకుని అయితే ఎవరు కలవరు. ఎవరైతే పైసలు అడిగినా ఫేక్ అనుకోవాలి. సరే కాదన్నా, ఫస్ట్ అంటే మెత్తగా మాట్లాడినా తర్వాతనే పైసల విషయంకి వచ్చింది. జోనల్లోనే కదా యూట్యూబరే కదా అని చెప్పి మేము కొట్టినామా కొట్టినాక ఇట్లా వేస్తాడా? ఎవడు వస్తాడు బ్రో? మీరు కూడా మనకేం అవసరం పోవడానికి. హలో, ఎంతసేపు అవుతుంది రానికి? ఏంది జల్దీ రాబోయి, వీళ్ళు అంతా వచ్చారు. స్కూల్ కడికి రావాలా? స్కూల్ దగ్గర ఏమైందా? నువ్వు పైసలు తీసుకున్నావు అంట కదా, ఎవరి దగ్గర? నువ్వు వస్తా తెలుస్తుందా? అలా కొంతమంది ఉన్నా నీకు. అరే కొంచెం ఆగు బ్రో. పైసలు తీసుకొని ఎందుకు మాట్లాడాను అడుగుమని చెప్పి అడగక ముందే మీరు అడగా నువ్వు మాట్లాడు. అందుకే ఈ గుర్తుపడతాం మనోని యాక్టింగ్ చేయకు. జోనోబా చెప్తున్నా, యాక్టింగ్ చేయకు. దేనికా ఏమైంది అసలు? ఏమైంది? పైసలు తీసుకో. నేనా? నాకు ఓ రోజు తెలియదు. ఎందుకు తీసుకుంటా పైసలు? దేనికి? ఇది ఓల్ది నెంబర్. సరే అన్న, నీ దాంట్లో ట్రాన్సాక్షన్ చూపియానా? సరే నీకు రాలేమంటున్నావు కదా, చూపి. నేను ఎందుకు తీసుకుంటా బ్రో పైసలు? నాకు అర్థం కాదు. చూసుకో, నువ్వు ఈవెంట్ కి వస్తా అని చెప్పి తీసుకున్నావంట. ఏమి ఈవెంట్ కి? వీళ్ళ ఇంటికి అని చెప్పి. బోనాల్ ఈవెంట్ కా? బోనాల్ ఈవెంట్ కి వచ్చిన సంగతి నిజమే అని చెప్తా. ఆగో జరా. బోనాల సంగతి వచ్చిర్రు, వచ్చి ఇన్విటేషన్ కాల్చి అన్న అట్లా అన్నవాళ్ళని పిలువన్నా, బొబ్బన్న నిమ్మ అందరం పిలువు అని చెప్పి అన్నవాళ్ళు లేకుండా చెప్పిండు నీకు పిలువమని చెప్పి. మేము ముగ్గురం పోయినాం. మేము ఏమన్నాం అంటే అన్నవాళ్ళు అందరినీ పిలువ అంటే సరే సార్ పిలుస్తా సార్ అన్నాం. మేము ఆయన ముఖం 5,000 ఎందుకు కొడతామన్నా? మిమ్మల్ని ఏమంటారు, మేము నమ్మకంతో మేము కొడుతున్నాం పైసలు. అంటే యూట్యూబ్ లో ఫేమస్ తీసుకోరు పైసలు. ఎవరిని అంటున్నావు? మొత్తం ట్రాన్సాక్షన్ చెక్ చేసుకో. దూరం నుంచి వచ్చి పైసలు ఇస్తావా ఇయ్యావా?
దూరం అరే, పోయి ఉంటే పైసలు నేను ఇస్తా. చేసుకున్నా నేను ఉంటే నేను అది ఇస్తా. తీసుకున్నానా మంచి? అన్నా, చేసుకుంటే మీరు ఓర్రా ఫస్ట్ ఎందుకు పోతారా నా పైసలు? అరే ఒకసారి transaction. అరే వట్ట అనిపిస్తావు. అంటే ఒక్క నిమిషం, అర్థమవుతుందా? bro, ఒక్క నిమిషం. ఏ Transaction రోజు ఏ రోజు ఏ రోజు 15th మే చూడరా చూపిస్తా కదా ఇప్పుడే 15th మే అని ఆగో నేను కూడా చూపెడతావు వీ- delete చేసుకున్నా వీళ్ళంతా. history. చూపిస్తా delete చేసుకున్నా ఏంది నాకు. Google Pay ఎవరు ఇచ్చేవాడు delete చేస్తాడు? इतने तेजस्वी लोग हैं हमारे पास ధమాకుందా ఇంటర్ నీకు? అది ధమాకుందా? నేను నీకు ఏదైనా ధమాక్ తెలుసా? నేను అవతో మాడుతున్నా నువ్వు మాడుతున్నా. ఒక ఇద్దరు మాట మాట్లాడుతున్నా, జర ఆగు. మీరు తీసుకున్నా అంటారా వాడు తీసుకుండు అంటే గిట్ట నేనే పైసలు ఇస్తావు. నువ్వు కొట్టినావు బ్రో కొట్టినా ఎవరికి ఆ? ఈయనకే కొట్టినావా? ఆయనకే కొట్టినా అరే, అరే, విననా? ఒక్క చెప్పేదిరా నీకు? ఒక్క నిమిషం మనకు అది ఇప్పుడు టీ టైం కాడ నువ్వు కొట్టినావు వీడు కొట్టినా టీ టైం కాడ నువ్వు కొట్టినా వీడు కొట్టినా వీడియో కొట్టినా ఇంకా మాట్లాడి మాట్లాడిపిస్తే కల్పించింది నేను కదా అందుకే నేను వస్తున్నా మధ్యలో ఆయన కల్పించింది నేను. నువ్వెందుకు కల్పించినావు ఈయన్ని? ఇలా ముఖాలే గుర్తులేవు నాకు సక్క. గుర్తులే అన్నా టీ టైం కూడా కలపలేదా అన్న నువ్వు మస్తు అని కలిసారు కూర్చుంటే కదా. పైసలు వచ్చిందో నువ్వులను మాట మారుస్తారా నా నువ్వు అనిగో ఒక మాట ఒక సింపుల్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిపిమని చెప్తే నేను లేరు బ్రో బిజీ ఉన్నా కుల్లా బాగా చెప్పేస్తా. బోనాలు ఈవెంట్ ఉందన్న ఇట్లా ఊర్లో అందరం కలిసి గట్టి చేస్తాం ఫ్రెండ్స్ అందరం కలిసి అన్నమని విలువ అంటే అన్నవాళ్ళు లేరు ఇప్పుడు బయటికి పోయింది బయటికి పోయినప్పుడు నువ్వు బయటికి చెప్పినావు. పోయారు నేను చెప్పిన నువ్వే చెప్పినావు. ఇన్విటేషన్ కార్డు తీసుకున్నా. నంబర్ ఇచ్చినావా? ఓర్ది నా నెంబర్ ఎడికించి మాకు తెలియదు. నాకు ఫోన్ చేసి నా నెంబర్ నాకు ఫోన్లు చేసి రావు. నెంబరు లేదు బ్రో మాట్లాడి మాట్లాడి ఆయన చెప్పాను నన్ను చెప్పు ఇప్పుడు నువ్వు మొత్తం చెప్పిందంత అర్ధగంట చెప్పినావు. ఇద్దరు చెప్పారు అర్ధగంట చెప్పినావా? విన్నా కదా. పైసలు వాటి మేము ఇస్తామన్నా మీ పైసలు అరే ఎవరు తీసుకున్నా పైసలు మళ్ళా పైసలు అరే, అలా మళ్ళా తీసుకోరా నా ఎవరు పైసలు. కొంచెం ఆగ్రా ఎందుకు కోరుతున్నావు? తీసుకోలేదు. లొల్లి ఎందుకు చేస్తున్నావు? నువ్వు కరెక్ట్ గా మాట్లాడు. నా నెంబర్ ఏడు దొరికింది తెలియదు. ఫోన్ చేసిరు అని ఇక్కడ ఉన్నాం అన్న సో ప్లేస్ లా అన్నవాని కలవనికి వచ్చినాం అన్న వాళ్ళు లేరంట కార్డు ఇస్తున్నాము బోనాల పండగకి రారి అని చెప్తే ఇప్పుడు కాదు ఇంకా టైం ఉంది బోనాల పండగకి పెద్ద చేస్తారు అంటే సరే పోయి పోదాం అన్నట్టు తీసుకున్న కార్డు తీసుకున్నా ఆడికి చాప్టర్ క్లోజ్ ఆడికి అంతే పైసలు కొట్టిరు అంటే నాతో మాట్లాడద్దని చెప్పాను కొట్టారు ఒక్క నిమిషం అన్నా ఆగు. అరే, ఆగనా? ఏందన్నా? బ్రో ఒక్క ఏందన్నా? అర్థమవుతుందా కొట్టేస్తా ఇన్ని బ్రో ఒక్క ఏమన్నారా? ఆగనా? అరే అరే చూడ ఆగనా? ఆగనా? జోనా జోనా ఓడి తీసుకొని పైసలు తీసుకుని పైసలు ఆ? అరే ప్రాంక్ ఆడ చూడన్నా నువ్వు ఆ గన్నట్ ఎందుకు లేపినావు? ఉన్నా నా పిసిగా. గన్నట్ ఎందుకు లేపినావు అంటున్నా. అరే పైసలు తీసుకోవాలన్నప్పుడు తీసుకోలేదు ఊరికే పైసల దగ్గర ఏంది వీళ్ళకి రియల్ గా అయినా ఇన్సిడెంట్ నీ మీద వేసినారా? మనతోనే వచ్చిన ఒక యూట్యూబర్ చేసిన అట్లా పైసలు తీసుకుర్రా అందరికి అని. సో దానివల్ల సబ్స్క్రైబర్స్ అందరికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి అవేర్నెస్ ఏ పర్సన్ చేస్తావా నిజంగా చెప్తున్నా ఇది రియల్ గా అయిన ఇన్సిడెంట్ వీడియో రూపంలో మీకు చూపించిన ఏంటంటే జోనాన్ మీద చేయొద్దు అనుకున్నా. ఇట్లా నార్మల్గా చెప్దాం అనుకున్నా. నార్మల్గా చెప్తే ఎవరికి ఏం ఎక్కది. ఈ యూట్యూబర్ కూడా పైసలు ఇచ్చి కలవాడు. ఇదేంటంటే నార్మల్గా ఇట్లా ముంగడ స్క్రీన్ ముంగడ వచ్చి ఇట్లా డైరెక్ట్ చెప్తే మీకు అర్థం కాదు. అది ఏంటంటే క్లారిటీగా ఎక్కది. సో దానివల్ల మనం దొరికేని మనం నిజంగానే వరంగల్లో ఉంటాడు. బ్రో ఎంత తీసుకుని నీ దొరికాను? 5,000 నిజంగానే తీసుకురు పైసలు. వాడు బాధపడ్డాడు అట్లానే అంటే నువ్వు చేస్తావు యూట్యూబ్ లో వీడియోస్ ఎదురు ఏమన్నా అందరికి సో దానివల్ల ఇక నా త్రూ ఏమన్నా వెళ్ళాలి బయటికి వెళ్ళాలి ఈ మ్యాటర్ అంటే ఈ ఒక స్కామ్లు అవుతున్నాయి అని చెప్పేసి మనోడు ముందుకు వచ్చి మనం నన్ను కలిసి ఇట్లా చేద్దామన్నా ఇట్లా డైరెక్ట్ చెప్పు అని చెప్పిండు. నేను ఏంటంటే ప్రాంక్ చేసా కాబట్టి జోనాన్ మీద చేస్తే జర మంచిగా ఉంటా అంటే ఇటు గనట్ లేవి నన్ను పిచ్చని చేసింది. నేను షాక్ అది కనుక పడింటే ఏం చేస్తున్నా ఇంకా వాడిని తలకే వాళ్ళు ఒక్కొక్కటి గైస్ ఒకటి మీరు మాత్రం ఎవ్వరికి ₹1 ఇవ్వకండి. ఇప్పుడే చెప్తున్నా. ₹1 ఇచ్చినా సరే ఎవ్వడేం కలవాడు. మీరు మీకెంత కలవాలంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి మెసేజ్ చేయండి అంతే. అంతకు మించి ఇంకేం చేయకండి. చలో బై గైస్.